హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు S9 తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షాజహాన్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే 2 కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా ఛానల్ కొత్త చూసే వాళ్ళు ఎవరు ఉంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తాం వల్ల ఇంకొక వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నా ఛానల్లో. ఓకేనా? ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం 2 కనెక్షన్ ఈరోజు చూడండి, మీకు ఎలా ఇవ్వాలి ఏంటో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బల్బుకి అయితే 2 టెర్మినల్స్ వస్తాయి. అంటే పేసివ్ నోటర్ అనమాట. పేస్ అయితే ఒక వైరు బల్బుకి అయితే ఇచ్చాను, ఆ తర్వాత మధ్య పోల్కి స్విచ్కి అయితే ఇచ్చాను. ఆ తర్వాత మీకు నోటర్ వైర్ అనేది చూడండి బల్బుకి ఇచ్చాను, బల్బు నుంచి డైరెక్ట్ లాగాను వైరు. ఆ తర్వాత ఇక్కడ మనకి కంట్రోల్స్, అంటే కంట్రోల్స్ ఇవ్వాలి. ఇక్కడ కంట్రోల్స్ అనేది ఏంటంటే ఎల్లో వైర్ ఇచ్చాను నేను. చూడండి, ఎల్లో వైరు మీకు స్విచ్కి పైన ఫోల్కి అయితే ఇచ్చాను, ఇటుపక్క స్విచ్ కూడా పైన ఫోల్కి అయితే ఇచ్చాను. చూడండి, డైరెక్ట్ లాగాను వైరు ఎల్లో వైరు. అది దేనికి కలపలేదు, స్విచ్ నుంచి స్విచ్కి డైరెక్ట్ ఇచ్చాను. ఓకేనా? ఆ తర్వాత కింద ఫోల్కి ఇటుపక్క టెర్మినల్ నుంచి అటుపక్క టెర్మినల్కి స్విచ్లకి డైరెక్ట్ కలిపాను. చూడండి కనెక్షను. ఓకేనా? కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుద్ది 2 కనెక్షను. ఆ తర్వాత మనం పేస్ వైర్ అయితే లాగాలి. ఇక్కడ మధ్య పోల్ నుంచి మధ్య టెర్మినల్ నుంచి స్విచ్కి పేస్ వైర్ అయితే డైరెక్ట్ లాగి మన బోర్డు మెయిన్ బోర్డు దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. ఓకేనా? అక్కడ ఎన్ అంటే నోటరు, ఎల్ అంటే పేస్. ఈ 2 కనెక్షన్ దేనికి ఉపయోగిస్తారంటే ఎక్కువగా బెడ్రూమ్లోను ఫ్యాన్కి లేకపోతే లైట్లకి ఉపయోగిస్తారు. లేకపోతే మనం బయటికి వెళ్ళి స్విచ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కదా, లోపల నుంచి మనం స్విచ్ చేయొచ్చు, బయట నుంచి కూడా ఆపరేటింగ్ చేయొచ్చు. అలా ఉపయోగించాకి ఈ స్విచ్లు అయితే ఇలాగ కనెక్షన్ అయితే ఇస్తారు. 2 స్విచ్ అంటారు దీన్ని. ఓకేనా? అర్థం కాని వాళ్ళకైతే చెప్తున్నాను నేను. ఒక ఆయన కామెంట్లో కూలర్ మోటార్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది నాకు ఒకసారి చెప్పండి అని చెప్పారు. బెదర్ నీకైతే ఒక వీడియో అయితే చేస్తాను, క్లియర్గా నీకు అర్థమవుద్ది. ఎందుకంటే నేను చెప్తూ వల్ల మీకు అర్థం కాదు. నేను వీడియో చేశానంటే మీకు క్లియర్గా అర్థమవుద్ది. నెక్స్ట్ వీడియోలో మీకు త్వరగా వచ్చేలా చూస్తాను, అది కూడా వీడియో. ఓకేనా? నా మధ్యన ఖాళీ లేక వీడియోలు అయితే రావట్లేదు. ఓకేనా? నా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.